డొనాల్డ్ ట్రంప్ జాతకంలో మారక యోగం 2026లో ప్రాణగండం ఉందా? నమస్కారం. అకల్ట్ శాస్త్ర వీక్షకులకు స్వాగతం. ప్రపంచ రాజకీయాలను శాసించే ఒక శక్తివంతమైన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతకం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరగబోతోంది. 2026 మార్చి నుండి జూన్ మధ్యకాలంలో ఆయన జీవితంలో ఒక అగ్ని పరీక్ష లాగబోతోంది. గ్రహణ గమనం ఆయన ప్రాణాలకి ముప్పు తెస్తుందా? ఈ అరుదైన గ్రహ కూటమి వెనుక ఉన్న రహస్యం ఏమిటి? డొనాల్డ్ ట్రంప్ సింహ లగ్నం వృశ్చిక రాశిలో జన్మించారు. డొనాల్డ్ ట్రంప్ జాతకాన్ని ప్రస్తుత గ్రహ సంచారంతో విశ్లేషిస్తే ఈ సమయం ఆయనకు అత్యంత గండకాలంగా చెప్పవచ్చు. జ్యోతిష్య పరిభాషలో దీనిని మారక ప్రభావం లేదా అపమృత్యు భయం కలిగించే కాలంగా విశ్లేషిస్తారు. ట్రంప్ లగ్నం సింహం కావడంతో అక్కడ కేతువు సంచారం వలన ఆయన తన సొంత నిర్ణయాల వల్ల లేదా చట్టపరమైన చిక్కుల వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఇది ఆయనకు వైరాగ్యము లేదా ఒంటరి పోరాటం చేసే సమయంగా భావించవచ్చు. సింహరాశిలో కేతువు సంచారంతో అది ట్రంప్ యొక్క జన్మ లగ్నంలోనే కనుక కేతువు అంటేనే అదృశ్య శత్రువు మరియు ఆకస్మిక సంఘటనలకు సంకేతం. ఇది ఆయన భద్రతకు పెద్ద సవాలు. శతభిషలో అంగారక యోగం. కుంభరాశిలోని శతభిష నక్షత్రంపై రాహువు, కుజుడు మరియు వక్రించిన బుధుడు కలిశారు. జ్యోతిష శాస్త్రంలో కుజరాహువుల కలయిక అంగారక యోగం అంటారు. ఇది ఆయుధ దాడులకు, పేలుళ్లకు దారితీసే అవకాశం ఉన్న స్థితి. ట్రంప్ జాతకంలో కుంభరాశి 7వ స్థానం. దీనిని జ్యోతిష్ శాస్త్రంలో మారక స్థానం అని కూడా అంటారు. ఇక్కడ కుజుడు మరియు రాహువు ఉండటం వల్ల ప్రాణహాని కలిగించే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మరోవైపు శస్త్రాస్త్ర దోషం కూడా ఉన్నది. ఎలా అంటారా? 8వ స్థానమైన మీనరాశిలో శని మరియు రవి కలిసి ఉన్నారు. రవి అంటే ప్రాణశక్తి, పైగా లగ్నాధిపతి కూడా. శని అంటే కాలము. వీరిద్దరి కలయిక వల్ల ఆరోగ్యం క్షీణించడము లేదా ఆకస్మికంగా ఆయుష్పై ప్రభావం చూపడం వంటివి జరగవచ్చు. ముఖ్యంగా బహిరంగ సభల్లో పాల్గొనేటప్పుడు ఈయన అత్యంత కఠినమైన బాధ్యత తీసుకోవడం చాలా అవసరం. లగ్నాధిపతి రవి షష్టాధిపతి అయిన శనితో కలిసి అష్టమ స్థానంలో ఉండి లగ్నాన్ని షష్టమ దృష్టితో చూస్తున్నాడు. అలానే లగ్నంలో ఉన్న కేతువు అష్టమ దృష్టితో అష్టమంలో ఉన్న రవి శనిలను చూస్తున్నాడు. ఈ విధంగా రవి, శని, కేతువుతో షష్టాష్టమ స్థితి ఏర్పడింది. జ్యోతిష గమన ప్రకారం ఈ గండకాలంలో అనగా ఈ మార్చి నుంచి జూన్ వరకు పతాక స్థాయిలో ఉన్న అనేక ఇబ్బందులు ట్రంప్ను వెంటాడుతూ ఉంటాయి. ఈ సమయంలో కుజుడు మరియు రాహువు శతభిష నక్షత్రంలో కలిసి ఉండటం వల్ల ఆ ఉద్ధృతి ఇంకాస్త పెరుగుతుంది. గతంలో కూడా ఈయనపై జరిగిన దాడులను మనం చూసాం. కానీ ఈసారి గ్రహాల స్థితి మరింత క్లిష్టంగా ఉంది. అయితే ట్రంప్ జాతకంలో ఉన్న బలమైన గజకేసరి యోగం ఆయన్ను ఎప్పుడూ రక్షిస్తూ ఉన్నది. ఆయన జాతకంలోని గ్రహబలం మృత్యువును సైతం ఎదిరించే శక్తిని ఇస్తోంది. ఆధ్యాత్మికంగా ఆయన మృత్యుంజయ జపం లేదా దైవ ప్రార్థనలు చేయడం వల్ల ఈ గండాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రపంచ రాజకీయాల్లో కీలక మార్పులు రాబోతున్న ఈ సమయంలో ట్రంప్ భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాలి. మరిన్ని జ్యోతిష రహస్యాల కోసం మా అకల్ట్ శాస్త్ర ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.